ప్రేమ బాధ్యత కలిగిన వ్యక్తిగా నేను మీ అందరికీ ఏం చెప్తానంటే, పదవి కోసం పార్టీలో ఎప్పుడు పని చేయకూడదు. పార్టీ కోసం పనిచేసిన వారికి ఖచ్చితంగా ఒకరోజు ఉన్నత స్థానం దక్కుతుంది. బీజేపీ భారత జనతా పార్టీలో మీరు చూశారంటే, ఈరోజు రాధాకృష్ణ ఒక వైస్ ప్రెసిడెంట్. మీ ఎవ్వరికి ఆయన హిస్టరీ తెలుసు, నా ఒక్కడికి తెలుసు. నాకు ఆయనకుంటే సాన్నిహిత్యం కూడా నాకే తెలుసు. ఆయన ఇంత తోడవుతాడని ఉంటే రోజు మాట్లాడేవాడు. ఆయన ఫోన్ చేస్తే నేను ఫోన్ ఎత్తలే. అంటే రాజకీయ నాయకులు, అప్పుడు నేను వ్యాపారస్తుడు కాబట్టి రాజకీయ నాయకుల పట్ల కొద్ది భయం ఉండేది. ఎలక్షన్ సమయంలో డబ్బు అడుగుతారో అని చెప్పి జాగ్రత్తగా ఉండేవాడు. అదేవిధంగా నేను కూడా రాజకీయాలకు వచ్చినాక ఎక్కడ చేయి చాపలేదు, అది నా క్యారెక్టరు. అయితే ఇవన్నీ ఎందుకు చెప్తానంటే, మీరందరూ కూడా నన్ను ఆదర్శంగా తీసుకొని పార్టీ కోసం పని చేస్తే, పార్టీ అధినాయకుడు ఏ రకంగా అయితే గమనించి ఎన్ని ప్రలోభాలు వచ్చినా ఎన్ని ప్రెషర్లు ఉన్నా నన్ను గుర్తించి నాకు సీట్ ఇచ్చినాడో, ఆ విధంగా మీకు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో గొప్ప అవకాశాలు ఉంటాయి. అవి పక్కన పెట్టి మేమేమి మా పార్టీలో మేము ఇన్నేండ్లు మాకు లేదా ఫలానా వర్గం నాయకుడు ఉన్నాడు, లేదా నేను ఫలానా వర్గంలో ఉండా నాకేం సీట్ వస్తుంది అని ఇండ్లల్లో పనుకొని కథలు చెప్పితే, అవన్నీ 43 ఇయర్స్ బ్యాక్ తెలుగుదేశంలో విన్నారేమో స్టోరీలు. నేను మొన్న చెప్పినట్టు ఉల్టా క్యారెక్టర్. నేను ఎంత దూరమైనా పోయేకి రెడీగా ఉంటాను, లేదా నాకు ఇదే ఆఖరి రాజకీయమైనా ఐ డోంట్ కేర్. నేను పార్టీకి కష్టపడే కార్యకర్తలకి న్యాయం చేసైనా వెళ్ళిపోతానేమో కానీ, నేను ఏ ఒక్కరి కింద బాధిత వినాలి ఒక్క నిమిషం. నేను ఏ ఒక్కరి కింద, నేను మున్సిపల్ మీటింగ్లో కూడా చెప్పిన, అధికారులు భయపెడితే భయపడే వ్యక్తిని నేను కాదు అని చెప్పిన. అలాగే రాజకీయాల్లో కూడా నన్ను ఎవరైనా బెదిరిస్తే భయపడే వ్యక్తిని కాదు. అంటే భయపెడతారని కాదు అర్థము. ఇలా మేము ఇన్నేళ్ళు మాకే రావాలి, మాకే సీట్ ఇవ్వాలి, నేను లేదా ఫలానా వర్గం, ఒకే వర్గం తెలుగుదేశం పార్టీకి ఎవరైతే సిన్సియర్గా ఉంటారో వాళ్ళని నేను గౌరవించి అధికారం అందలం ఎక్కిస్తాం. అది వదిలేసి ఇంట్లో పనుకొని నాకు మా నాయకుడు ఉన్నాడు, మా నాయకుడు నాకు సీట్ తెచ్చిస్తాడు, నన్ను ఇంట్లో కూర్చోబెట్టి గెలిపిస్తాడని మీరు ఏమాటారా, మీరు పప్పులో కాలేసిన వాళ్ళు అవుతారు. నాలా రాత్రి పగలు మా దొరబాబన్ అయితే నన్ను ఎండల్లో ఎట్ట తిప్పినాడంటే ఆ రికార్డింగ్ వీడియోలు ఉండదు. కళ్ళు మూసుకొని నడుచుండ, ఎండకి కళ్ళు తిరుగుతా ఉంది. కూలింగ్ గ్లాస్ పెట్టుకుంటామంటే వీడు ఇప్పుడే కూలింగ్ గ్లాస్ వేసినాడు ఏమరా అంటారేమో అని పక్కన ఒక ఇద్దరిని పట్టుకొని కూడా నడిచిన రోజులు ఉన్నాయి. అంటే ఆయన మంచి యాక్టివ్. మా దొరబాబు అన్నతో మేము ఎవ్వరూ నడవలే. ఇక్కడ ఉన్న కాజూరు బాలాజీ అన్న కావచ్చు, హేమలత గారు కావచ్చు, చంద్రప్రకాష్ అన్న కావచ్చు, సిఆర్ రాజన్ అన్న కావచ్చు, వీళ్ళంతా కొంచెం ఫిట్గానే ఉంటారు. నేను కొంచెం రిఫ్రిజిరేటర్లో నుండి బయటకు వచ్చిన. ఈయనేమో అన్ని సిమెంట్ రోడ్లు వేసి పెట్టిన కాడ మేము ఏడ పరిస్థితి ఆడికి మమ్మల్ని అందరినీ యూనిటీగా, అంటే ఆంధ్ర రాష్ట్రంలోని ఇది ఒక చరిత్ర. చిత్తూరు నియోజకవర్గము 6 మందిని కలిపి అందరినీ ప్రజల్లో తిప్పి ప్రజలందరినీ కూడా మెప్పించి తెలుగుదేశం పార్టీ ఎంత యూనిటీ అనేది మన దొరబాబు అన్న ప్రజలకు చూపించినారు. ఆ విధంగా ఒక్కొక్క వార్డులో 5గురు ఉండొచ్చు, 6గురు ఉండొచ్చు, నాకు కావాలి నీకు కావాలి, బీజేపీ వాళ్ళు ఉండొచ్చు, జనసేన వాళ్ళు ఉండొచ్చు. ముందు మీరందరూ కలిసి పని చేయాలి. మీరందరూ కలిసి పని చేస్తే అక్కడ పని చేసిన వాడికి గుర్తింపు తగులుతుంది. అట్లా ఇంకెవరికైనా అక్కడ పదవి రాకపోతే వేరే పదవికి ఆల్టర్నేటివ్ అకామిడేట్ చేస్తాం. అది వదిలేసి గ్రూప్ రాజకీయాలు, గ్రూపులు ఎక్కువ ఫామ్ చేసుకుంటే నష్టపోయేది స్థానిక ఎన్నికల్లో మీరే. మళ్ళీ మా ఎన్నికల్లో వచ్చేటప్పటికి ఎవరికి వాళ్ళు పనిచేస్తారు. ఆ రోజు మనకి ముఖ్యమంత్రి కనిపిస్తాడు, స్థానిక 2 నాయకుల మధ్య పోటీ ఉంటుంది కాబట్టి మీదంతా ఒకటే పార్టీకి పనిచేస్తారు. స్థానిక ఎన్నికల్లో మాత్రమే విభేదాలు వస్తాయి. ఆ విభేదాలు రాకుండా కలిసి పని చేస్తే ఈ రోజు రాకపోయినా రేపు అవకాశం వస్తుంది. అది మనసులో పెట్టుకొని కార్యకర్తలందరూ కూడా యూనిటీగా పని చేస్తే మాకు మంచి పేరు వస్తుంది, పార్టీకి మంచి పేరు ఉంటుంది.
మాకు మంచి పేరు వచ్చినప్పుడు మేము ఖచ్చితంగా మిమ్మల్ని గుర్తించే పనిలోనే ఉంటామని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా నారా లోకేష్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చారు కాబట్టి మన చిత్తూరు నియోజకవర్గం తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మన షణ్ముగారెడ్డి గారు మన చిత్తూరు పార్టీ ప్రెసిడెంట్ అయిన తర్వాత చాలా సౌమ్యంగా, చాలా తెలివైన వాడు. అంటే రాజకీయాల్లో మాట్లాడే చాక్యతనం కావాలి. నాకు తెలుగే సరిగ్గా వచ్చేది కాదు, వచ్చినప్పుడు వీడికి మైక్ ఇస్తారని నా స్కూల్కి పోయేవాడిని కాదు, ఆడేదన్నా మాట్లాడాల్సి వస్తుంది. వీళ్ళందరినీ చూసినాక నాకు కూడా మాటలు వచ్చేసినాయి. అంటే చూడు, ఈయన కష్టపడే వ్యక్తి ఎందరో పోటీ పడ్డారు. జిల్లా అధ్యక్షుడు కావాలని 10-11 మంది పోటీ పడితే పోటీలో లేని వ్యక్తి మనకి జిల్లా అధ్యక్షుడైన. అంటే దాని అర్థం ఏమి? తెలుగుదేశం పార్టీ పని చేసేవాడిని గమనిస్తూ ఉంటుంది, మాటలు మాయలు చేసేవాడిని చూస్తూ ఉంటుంది. చూసేది సినిమా అవుతుంది, చేసేది రాజకీయం అవుతుంది. కాబట్టి నేనందరినీ, నాకు కూడా ఎన్నికల్లో నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నా, ఇదే నియోజకవర్గంలో 4 సార్లు పనిచేసిన సికే బాబు గారు, వారి కుటుంబ సభ్యులు, అలాగే ముఖ్యంగా మా దొరబాబు అన్న అప్పుడే చెప్పినట్టు అందరినీ కలిపి, అంటే వీరు తర్వాత నేను అనౌన్స్మెంట్ అయినాక పార్టీలోకి వచ్చి చేదోడు తోడోడుగా 1978 ఎవరైతే మన ఎన్పిఎస్ చౌదరి గారు ఎమ్మెల్యేగా ఉన్నారో వారి టైం నుండి నిన్న మొన్న దాకా పనిచేసి వెళ్ళిన జంగాలపల్లి శ్రీనివాస్ అన్న దాకా ప్రతి ఒక్కరూ సహకరించారు. సీట్ రాలేదని ఏడలిగిపోయిపోతాడు అనుకున్న మా ముద్దుగా బల్లు అని పిలుచుకుంటాం, మా బల్లు కూడానే ఉన్నాడు. మా హేమలత గారు కూడా ఎవరికి వచ్చినా కలిసి పనిచేయాలని మాట్లాడుకున్నాం కాబట్టి ఎవరో ఒకరికి వచ్చింది, అందరూ మనం కలిసి ఉండాలి, కలిసి పనిచేయాలని పని చేసినందుకు హేమలత గారికి, మా అన్న చంద్రప్రకాష్ అన్న 43 సంవత్సరాలుగా పార్టీలో హానెస్ట్గా పదవులు ఉన్నా లేకపోయినా, ఒకవేళ మధ్యలో ఎప్పుడైనా వ్యాపార పరంగా 4 రోజులు మీకు దూరంగా ఉన్నా ఆయన ఒక మాట అన్నాడు, నేను చనిపోయే రోజు కూడా తెలుగుదేశం జెండాతో చనిపోతాను అన్నాడు. దట్ ఈస్ ద కమిట్మెంట్ ఫర్ పార్టీ. పదవులు కాదు, 2 సంవత్సరాలైంది పదవులు ఆశపడేటట్టయితే ఇక్కడ వచ్చి కూర్చొని ఉంటాం. పార్టీ పైన అలిగిపోయి ఉంటారు, మేము సీనియర్లు మాకీ లేదే. ఇంకా పదవి మనిషికి అలంకరణ కాదు, మనమే పదవికి అలంకరణ కావాలి. కాబట్టి ఇంకా ఇక్కడ ఉన్న మా రాజేశ్వరక్క, మా సునీల్ చౌదరి, మా మండల అధ్యక్షుడు సుబ్బానాయుడు కూడా ఒక యాస్పిరెంట్. చెప్పాలంటే కొద్దిగా డబ్బులు ఇక్కడ ఆలోచించాడు కాబట్టి వెనకడిగేశాడు. లేదంటే 78 ఇయర్స్లో బాబు గారి కంటే నేను స్పీడ్ అంటాడు అవకాశం ఇస్తే. కాబట్టి ఆయనకి ఆర్ యంగర్ దెన్ దొరబాబు అన్న, నేను ఐఎమ్ టెలింగ్ అబౌట్ అవర్ సీఎం కూడా. కాబట్టి ఓకే, వెరీ గుడ్. అదే స్ఫూర్తితో పని చేయాలని కోరుకుంటూ, అలాగే మా ఎంపీపీ హరి, మా బాలసుబ్రహ్మణ్యం పార్టీనే నమ్ముకొని ఎప్పుడూ, మా మోహన్ అన్న అయితే ఏ పదవి రాకపోయినా కూడా 9 గంటలకు పార్టీ ఆఫీసులో సిన్సియర్గా ఉండే కార్యకర్త. కాబట్టి వీరందరినీ ఇన్స్పిరేషన్గా వెంకటేష్ కావచ్చు, మా మొదలియార్ కార్పొరేషన్ చైర్పర్సన్ త్యాగరాజ్ కావచ్చు, ఇంకా అశోక్ అన్న, ఇక్కడ ఉన్న అందరూ, మా మేయర్ అమ్మ, మా మేయర్ రాజేష్, డిప్యూటీ మేయర్ రాజేష్ గారు, మా గోపాలప్ప, హిందూ, ఈడున్న మా విజయక్క కావచ్చు, ఉదయ్, అందరూ ప్రభు కావచ్చు, టౌన్ పార్టీ ప్రెసిడెంట్ నరేష్ కావచ్చు, ఇంకా అనేక మంది ఇడున్న మహిళలు. ముఖ్యంగా నేను ఎప్పటికీ మరవలేని ఒకే ఒక ఘటన ఏమరా అంటే, చిత్తూరు నుండి ఇంతమంది మహిళలు ఎక్కడ ఉన్నారు నాకు వీడియో పెట్టాడు. వీళ్ళు మా వైఫ్తో పాటు బైక్ ర్యాలీలో ఏమో చేసి ఒక పెద్ద వీడియోలు తీసి పోస్ట్ చేశారు. బెంగళూరు నుండి నాకు రిటర్న్ పెట్టారు, ఎవరయ్యా చిత్తూరులో ఇంతమంది ఆడవాళ్ళు ఇంత స్పీడ్గా తెలుగుదేశంకి ప్రచారం చేస్తూ ఉంటారు. అది ఎప్పటికీ మరవలేని ఒక చెప్పారు. సో ఈ మహిళలు మా తెలుగుదేశం పార్టీలో అప్పుడే మా హేమలత గారు చెప్పినట్టు
మహిళలు బయటకు వచ్చి ఏదన్నా చేయాలి అంటే గాలి మాటలు గాలి ఇవి ఎక్కువగా ఉంటాయి మామూలుగానే. వాటన్నిటిని కూడా లెక్క పెట్టకుండా మా జీజేఎం మా కోసం వచ్చినాడు, మేము ఆయన కోసం పని చేయాలి అని ఎన్నో అవమానాలు పడినా కూడా వాళ్ళు పార్టీ కోసం మేము ఆర్టీసీలు కష్టపడతాం, మేము మీ వెనుకుంటామని మీరందరూ పనిచేసి నన్ను గెలిపించినందుకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇంకా కూడా పార్టీలో చాలామంది కలిసిమెలిసి బాగా యూనిటీగా పనిచేయండి. పైన పోరాడిగా చాలా పదవులు ఉంటాయి. ఒక చిత్తూరు టౌన్లోనే కాదు, డిస్టిక్ పదవులు ఉంటాయి, స్టేట్ పదవులు ఉంటాయి. పార్టీ ఎప్పుడైనా కూడా ఖచ్చితంగా కష్టపడిన వారిని నేను చెబితే మీరు బాగా గుర్తుపెట్టుకోండి. పార్టీ ఒక 5-6 మంది నియమించింది. నేను ఒకవేళ నాకు ఇష్టం వచ్చిన వాళ్ళు లేదా నాకు విజులు కొట్టాడని నేను పేరు రాసినా వాళ్ళకి ఈరు. పార్టీలో ఎవరు బాగా పనిచేశారని 5 రకాల ఒపీనియన్ తీసుకొని పార్టీ నాకు కన్సల్ట్ చేసి వాళ్ళు బాగా పనిచేసి ఉంటారు వాళ్ళకి ఇద్దాము, వారి పేరునే ప్రపోజ్ చేయని చెప్తుంది. అది తెలుగుదేశం పార్టీ గొప్పతనం. కాబట్టి ఈ సందర్భంగా ఇంత గొప్పగా ఈ మినీ మహానాడు చిత్తూరు నియోజకవర్గ కార్యక్రమం గొప్పగా జరిగిందంటే అదంతా మీ యొక్క కృషి వల్లనే అని భావిస్తూ, ఏమన్నా పార్టీలో చిన్న చిన్న లోపాలు ఉన్నా ఒకవేళ నేరుగా చెప్పలేకపోయినా కాగితంలో రాసి మీ ఫోన్ నెంబర్ రాసి ఇట్లాంటప్పుడు నా చేతికి ఇస్తే ఉన్న సమస్యల్ని పరిష్కరించుకొని చిత్తూరు జిల్లాలో చిత్తూరు నియోజకవర్గం ఒక ఆదర్శ నియోజకవర్గంగా పేరు తెచ్చుకునే విధంగా కష్టపడతామని తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, ఈ అవకాశం కల్పించిన ఈ స్టేజ్ పై ఉన్న పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడే చెప్పినట్టు రేపు 24న ఆర్ఎల్ఎన్ కళ్యాణ మండపంలో జరగబోయే చిత్తూరు పార్లమెంటరీ మహానాడు కార్యక్రమానికి 1 లక్ష రూపాయలు వారి అధ్యక్షుడు వారి అల్లుడు వాళ్ళ కట్నం ఇచ్చినారో తెలియదు, ఈయన కట్నం ఇస్తానే ఉన్నాడు మా చంద్రప్రకాశ్ అన్న. సో వారికి కూడా మీ అందరి తరపున మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.